ఈ జనరేషన్‌తో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఐ మీన్ యాస్పిరెంట్స్ తోటి ఆహ్, ప్రాసెస్‌లో ఉండే స్టెప్స్ కన్నా దే ఆర్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ ద ఎండ్ గోల్. ఓకే. సో, నేను ఈరోజు స్టెప్ 1 స్టార్ట్ చేశా. సో, నేను అది అయిపోతాను. ఓకే. అండ్ ఒక ఐఏఎసో, ఐపీఎసో వాటెవర్ దే వాంట్ టు బి, దే ఆర్ థింకింగ్ దట్ ఐ యామ్ గోయింగ్ టు బికమ్ దట్. ఓకే. ఫస్ట్ యూ ఫర్గెట్ అబౌట్ యువర్ గోల్. నీ గోల్ గురించి మర్చిపోయి వన్ స్టెప్ ఎట్ ఏ టైమ్ అంటారు కదండీ! అలాగా ఆహ్, ప్రాసెస్ మీద మనం ఫోకస్ ఎక్కువ చేస్తే ఖచ్చితంగా ఐ మీన్ మనం సంవత్సరం తర్వాత జరిగే దాని గురించి ఆలోచించడం మానేయండి ఫస్ట్. ఒక 365 రోజులకి మీరు ఒక ప్లాన్ ఏసుకోండి. లేదా దాన్ని ఒక మైక్రో ప్లాన్‌లా బ్రేక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో, ఒక వారం రోజులకే ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వారం నేను ఏం చేయబోతున్నాను. సో, దానికి కావాల్సిన సోర్సెస్ అన్నీ లిమిటెడ్ సోర్సెస్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ సార్. ఇన్‌ఫాక్ట్ నేను చెప్పేదేంటి అంటే, మీరు కరెంట్ అఫైర్స్ చదువుతారు, లేదా న్యూస్ పేపర్స్ చదువుతారు, రకరకాలు చదువుతారు. ఏదైనా ఒక్క సోర్సే పట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మెంటర్‌షిప్ ఇవ్వడానికి లక్షలాది ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి ఈరోజు. ఓకే. సో, అందరూ కూడా వాళ్ళ కంప్లీట్ ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు. నేను ఎక్స్ ఇన్‌స్టిట్యూట్ మంచిది, వై ఇన్‌స్టిట్యూట్ చెడ్డది అని నేను చెప్పను. ఎందుకంటే బికాస్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ టు బికాస్ ఇక్కడ 2 యాస్పెక్ట్స్ సార్. క్యాండిడేట్‌కి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంట్ అని వీళ్ళు ఫీల్ అవుతారో, ఆ మార్కెట్‌లో నిలదొక్కుకోవడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని ఒక ఇన్‌స్టిట్యూట్ ఆలోచిస్తూ ఉంటది. సో, దే విల్ ట్రై టు గివ్ దేర్ బెస్ట్. సో, మీరు ఒక ఇన్‌స్టిట్యూట్ చూస్ చేసుకుంటే ఏదన్నా ఒకటి చూస్ చేసుకోండి. ఆహ్, చూస్ చేసుకొని దాన్ని దాన్ని బట్టి ముందుకు వెళ్ళడం ఇంపార్టెంట్. రీజన్ ఏంటంటే మనకు కరెంట్ అఫైర్స్ ఇవి వచ్చేటప్పటికి న్యూస్ పేపర్ చదవటం కన్నా ఆల్మోస్ట్ ఎవ్రీ యాస్పిరెంట్ ఏదో ఒక ఇన్‌స్టిట్యూట్ ఇచ్చే కరెంట్ అఫైర్స్ మెటీరియల్ మీదే డిపెండ్ అవుతున్నారు. అందుకని నేను ఇన్‌స్టిట్యూట్స్ అన్న మాట వాడడానికి కారణం అది. సెకండ్ థింగ్ ఏంటంటే సార్ ఇప్పుడు మన సోర్సెస్ తక్కువ పెట్టుకోవడం ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ నా ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ఇప్పుడు. అంటే ఒకవేళ మనం ఖచ్చితంగా ఇన్‌స్టిట్యూట్‌కే వెళ్లి చదవాలా అంటే నాట్ రిక్వైర్డ్. నా ఎగ్జాంపుల్ ఒక్కటే చెప్తాను సార్ నేను. ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు ఎంఎస్‌టీసీ గాని, ఈపీఎఫ్ఓ గాని అంతెందుకు నేను అంతకుముందు యూపీఎస్‌సి సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు గాని, ఇవన్నీ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ గాని, ఇవన్నీ మా ఇంట్లో, మా ఊర్లో కూర్చొని చదువుకున్నా నేను. ఎక్కడికి కూడా నేను బయటికెళ్ళి కోచింగ్ జేసి అంటే ఢిల్లీలోనో, హైదరాబాద్‌లోనో సంవత్సరాలు, సంవత్సరాలు గడిపి నేను చేయలేదు. బట్ నేను అలాగని కంప్లీట్‌గా కోచింగ్ తీసుకోలేదని కూడా నేను చెప్పను.